వర్క్ ఫ్రం హోమ్ సర్వే అంటే ఏమిటి? ఏపీలో వర్క్ ఫ్రం హోమ్ జాబ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? ఏపీలో వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఎవరికి అవకాశాలు వస్తుంది? ఈ రోజు మనం చర్చించుకోబోయేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వర్క్ ఫ్రం హోమ్ సర్వే గురించి. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎప్పుడు మొదలైంది, మీరు ఏం చేయాలి అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడు జరుగుతున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరికీ కాదు. ఇది గతంలో వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో ఎస్ అని పెట్టిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈ సర్వేలో ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే పాల్గొనగలరు. గతంలో ఎవరు ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అని పెట్టారో వాళ్ళు మాత్రమే వర్తిస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? ఆగస్టు 1 నుంచి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో జరుగుతుంది. గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా యాప్ ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ పేరుతో క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత మొత్తం 3 స్టెప్స్ లో వెరిఫికేషన్ జరుగుతుంది. మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్, మెయిల్ ఓటీపీ వెరిఫికేషన్, ఫైనల్ సబ్మిషన్ ఓటీపీ వెరిఫికేషన్. వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి? ఇవి రెడీగా పెట్టుకోవాలి. ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికేట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ మార్క్స్, గ్రేడ్ పాయింట్స్, చదివిన లొకేషన్స్, ఇతర క్వాలిఫికేషన్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ ఎక్సెట్రా. కంప్యూటర్ సర్టిఫికేషన్ ఉంటే బెటర్. మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. మీరు సచివాలయానికి వెళ్లి చేయించుకోవచ్చు లేదా వాట్సాప్ ద్వారా కూడా చేయించుకోవచ్చు. ఇది ఉద్యోగ నియామకం రిక్వైర్మెంట్ కాదు. ఇది కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. దయచేసి ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి. పేర్లు వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందన్న హామీ లేదు. కేవలం నిజమైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ అవకాశం ఉంటుంది. సచివాలయ సిబ్బంది జేఎస్డి యాప్ ద్వారా లేదా వైఎస్ఆర్ జేఎస్ఎస్ మొబైల్ యాప్ లో లాగిన్ అయ్యి సర్వే ఆప్షన్, ఓటీపీ ద్వారా వెరిఫికేషన్, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ వర్షన్ ఉపయోగించాలి. అవసరమైతే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. మీరు నిజంగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. లేటెస్ట్ అప్డేట్స్ కోసం డార్క్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.